సో బైల్ డక్ట్ ఇంజురీ అనేది ల్యాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ ఒక సాధ్యత. ఈ బైల్ డక్ట్ అనేది ఒక ప్యాసేజ్ ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ లివర్ నుంచి పిత్తరసాన్ని ఇంటెస్టైన్లకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బైల్ డక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. గ్యాల్ బ్లాడర్ దీంట్లోపలికే ఓపెన్ అవుతుంది. సర్జరీ టైంలో అంటే ల్యాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ గ్యాల్ బ్లాడర్ సర్జరీ కానీ చేసినప్పుడు ఈ ఇంజురీ అనేది ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జనరల్ చాలా అన్కామన్ వెరీ రేర్ కాంప్లికేషన్, కానీ అయితే కొంచెం సీరియస్గానే ఉంటుంది అన్నమాట. సో మీరు సర్జరీ ముందు ఈ పాసిబిలిటీ అనేది ఆల్వేస్ మీ సర్జన్తో డిస్కస్ చేయాలి. సో బైల్ డక్ట్ ఇంజురీ అయితే దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంజురీ అనేది మేజర్ బైల్ డక్ట్ ఇంజురీ కానీ మైనర్ బైల్ డక్ట్ ఇంజురీ కానీ ఐడెంటిఫై అయితే సర్జరీ టైంలో ఫస్ట్ సర్జరీలోనే రిపేర్ చేయడం చాలా బెస్ట్ అండి. కొంతమందికి ఈ బైల్ అనేది పొట్టలో చేరుకుంటుంది కాబట్టి డ్రైన్స్ పెడతారు. అబ్డోమన్లో సర్జరీ టైంలో డ్రైన్స్ పెడితే ఆ పిత్తరసం లీక్ అయిన పిత్తరసం అంతా బయటకు వచ్చేస్తుంది. అదే కాకుండా కొంతమందికి సింపుల్ లాటరల్ ఇంజురీ కానీ స్మాల్ డక్ట్ ఇంజురీ ఉంటే ఈఆర్సిపి అనేది చేస్తారు పోస్ట్ ఆపరేటివ్, అంటే ఆపరేషన్ తర్వాత ఈఆర్సిపి చేస్తే ఆ లీక్ అనేది సీల్ అవుతుంది, త్వరగానే కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా చాలామందికి బైల్ డక్ట్ ఇంజురీ అయితే ఈ బైల్ డక్ట్ అనేది ఒక దీర్ఘకాల అవధిలో అంటే లాంగ్ టర్మ్లో స్ట్రక్చర్ అయిపోతుంది, అంటే సన్నబడిపోతుంది. అప్పుడు దానికి మరీ స్టెంటింగ్ కానీ సర్జరీ కానీ చేయాల్సి వస్తుందండి. సో ఈ మేజర్ బైల్ డక్ట్ ఇంజురీ ఉన్న వారికి చాలా రోజులు డ్రైన్ ఉంచుకోవాల్సి వస్తుంది. దాదాపు 2 to 3 months తర్వాత ఇన్ఫెక్షన్ అంతా తగ్గిన తర్వాత బైల్ లీక్ అంతా తగ్గిన తర్వాత డెఫినెటివ్ ఆపరేషన్ అంటే హెపాటికోసిస్టమీ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇలాంటి బైల్ డక్ట్ ఇంజురీ సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ దత్తారాం. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, హైదరాబాద్.